అక్క బీటెక్లో మొబైల్ అండ్ ల్యాప్టాప్ షూర్గా కావాలా? యా, షూర్గా కావాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న లైఫ్ వేరు, ఇప్పుడు బీటెక్లో ఉండేది వేరు. మేబీ మీరు ఇంటర్లో మొబైల్ యూస్ చేస్తే మహా అయితే దేనికి, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి యూట్యూబ్ ట్యూటోరియల్స్ కానీ, లేకపోతే ఎంసెట్కి షార్ట్ కట్స్ కానీ, డేట్స్ తెలుసుకోవడానికి కానీ దీనికి యూస్ చేసేవారు. అంతే తప్ప ఇంకా ఇంకో కేటగిరీ కావాలంటే గేమ్స్ కూడా ఆడుకునేవారు. అది కూడా మీ పేరెంట్స్ మొబైల్స్. మీకు ఇండివిజువల్గా మొబైల్ ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లా. బట్ బీటెక్లో మొబైల్ అయితే కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి 1 వీక్లో మిడ్ ఎగ్జామ్ ఉందనుకోండి, 1 వీక్ బిఫోర్ క్వశ్చన్ బ్యాంక్ సెండ్ చేస్తారు. ఉన్న సబ్జెక్ట్స్ అన్నింటికి క్వశ్చన్ బ్యాంక్స్ జిరాక్స్ అయితే తీయించుకోలేరు కదా, మొబైల్లోనే చదవాలి. అండ్ సెకండ్, ప్రతి సబ్జెక్ట్కి పీడిఎఫ్స్ సెండ్ చేస్తారు. నోట్సెస్ కూడా చెప్తారు, బట్ మోస్ట్లీ ఫ్యాకల్టీ పీడిఎఫ్ సెండ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ స్టూడెంట్స్ కూడా మీకు అలవాటు అయిపోద్ది, మ్యాక్సిమం పీడిఎఫ్స్లోంచి చదువుకుంటారు. అదేంటి టెక్స్ట్ బుక్ చదవరా అంటే, కొన్ని సబ్జెక్ట్స్కి నాలెడ్జ్ కోసం టెక్స్ట్ బుక్స్ చదవాలి, బట్ ప్రతి సబ్జెక్ట్ అందరూ ఏమీ టెక్స్ట్ బుక్స్ చదవరు. మోస్ట్లీ పీడిఎఫ్ సరిపోతుంది, ఫ్యాకల్టీ ప్రిపేర్ చేసిన పీడిఎఫ్స్ చదివితే సరిపోద్ది. నెక్స్ట్ కమింగ్ టు ల్యాప్టాప్స్. మొబైల్ అయితే యూజ్ చెప్పాక ఇట్స్ ఓకే ఫైన్, మరి ల్యాప్టాప్ దేనికి యూజ్ అవుతుంది అంటే చాలామంది పేరెంట్స్ కూడా డౌట్ పడతారు. ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ కొనిచ్చేస్తే మా పిల్లలు గేమ్స్ చూసి మూవీస్ చూసి ఇట్లా చెడిపోతారేమో అని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఇంటర్ లైఫ్కి బీటెక్ లైఫ్కి సంబంధం ఉండదు. మీరు 4 ఇయర్స్ ఎంజాయ్ చేస్తే తర్వాత 4th ఇయర్ అయిపోయిన తర్వాత లైఫ్ అలానే ఉంటుంది. అప్పుడు జాబ్ కోసం కోర్సెస్ తీసుకుని అదంతా ఫుల్ హెడేక్. అయినా ఇప్పుడున్న కాంపిటీషన్కి అలా చేసి వెళ్ళిపోదాం జాబ్ తెచ్చేసుకోవచ్చు అంటే కష్టం. ఒకప్పుడు సిచ్యువేషన్ వేరు, జస్ట్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి జాబ్ వచ్చేసేది. బట్ ఇప్పుడు అస్సలు అలా లేదు. అయితే మరి మాకు ల్యాప్టాప్ దేనికి యూజ్ అంటారా? డైలీ మీకు కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి. అండ్ ఇంకొకటి, ఫస్ట్ ఇయర్లో మీకు థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టైం అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి మీ బ్రాంచ్ రిలేటెడ్ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి, ఏ బ్రాంచ్ రిలేటెడ్ అవి. సో ఫస్ట్ ఇయర్లో టైం ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు వీడియో ఎడిటింగ్ మీద ఎవరికి ఫస్ట్ వాళ్ళకి ఏ స్కిల్ వచ్చిందో తెలీదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తారు. దెన్ మీకు అది నచ్చితే అందులో కంటిన్యూ అవుతారు. ఇప్పుడు మీరు 1 మంత్ వీడియో ఎడిటింగ్ చేస్తారు, 2-3 వీడియోస్ చేస్తారు, మీకు నచ్చింది, మీ ఫ్రెండ్స్ బాగుంది అంటారు. దెన్ అప్పుడు మీకు ఓకే నేను వీడియో ఎడిటింగ్ చేయగలను, నాకు ఇది బాగుంది, నేను ఇంకా ఇందులో అప్ స్కిల్ అవ్వాలి అని మీరు డిసైడ్ అవుతారు. లేదు మీకు వెబ్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది, ట్రై చేస్తారు, కొన్ని డేస్ ట్రై చేస్తారు, బాగుంది అనిపిస్తుంది. లేదు నాకు అస్సలు ఎక్కట్లేదు, జేఎస్ అస్సలు బాగాలేదు అనిపిస్తే దెన్ యూ కెన్ స్టాప్ అండ్ మూవ్ టు అనదర్ పార్ట్. ఇవన్నీ కాదక్క, మేము రోజు గేమ్స్ ఆడుకుంటాం, ఇన్స్టా రీల్స్ చూసుకుంటాం, ఫోన్ కాదు ల్యాప్టాప్లో ఇన్స్టా చూస్తాం, ఇలా అనుకుంటే కనుక ల్యాప్టాప్స్ తీసుకోవద్దు. తీసుకున్న యూజ్ అయితే ఉండదు. చెప్తున్నాను కదా, 4 ఇయర్స్ ఎలా అయిపోతుందో మీరు అస్సలు గెస్ చేయలేరు. మూవీస్లో చూపించినట్టయితే బీటెక్ అస్సలే ఉండదు. అలా ఎంజాయ్ చేస్తే 4th ఇయర్ తర్వాత నో జాబ్, ఇంకా లైఫ్లో ఎంజాయ్ చేయడానికి ఉండదు. సరే, ఇంతవరకు మోటివేషనల్ స్పీచ్ అయితే చాలు. ఇప్పుడు అసలు మీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏ మొబైల్ తీసుకోవాలి, ఏ ల్యాప్టాప్ తీసుకోవాలని చెప్తాను. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఫస్ట్ కమింగ్ టు మొబైల్స్, మనం 10K నుంచి చూద్దాం, దగ్గర 30K వరకు. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ 10K నుంచి చూసేటప్పుడు మీరు కెమెరా క్వాలిటీ అనేది మరీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. పర్లేదు, బాగానే ఉంటుంది, అంత హైగా అయితే ఉండదు. అండ్ ఇది వచ్చేసి 4GB ర్యామ్, బాగుంటుంది ఆ ఫోన్. స్టోరేజ్ వచ్చేసి 64 GB. పోకో C75 అనేది బాగుంటుంది. సెకండ్ వచ్చేసి రెడ్మీ A4, దీని ప్రైస్ వచ్చేసి 7,999, 8,000. ఇవన్నీ ఆఫర్స్, ఇప్పుడు కూడా ఇట్లానే ఉండుంటాయి, ఒకసారి చూసుకోండి. ఇది 4GB ర్యామ్, 64 GB. అండ్ తర్వాత సామ్సంగ్ గ్యాలక్సీ 5G. ఇది ఇందులో కెమెరా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇది 8,000+ అలా ఉంటుంది. ఇది కూడా 4GB అండ్ 128GB స్టోరేజ్ వచ్చేసి. నెక్స్ట్ గ్యాలక్సీ M06 5G, ఇది వచ్చేసి 8,499. సామ్సంగ్ రిలేటెడ్ కెమెరాస్ అయితే బాగానే ఉంటాయి. నెక్స్ట్ మోటో జీ, ఇదైతే 10,000 అనమాట, 128GB, 4GB ర్యామ్. దీని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. పోకో M6 ఇది 10,080 రూపీస్. ఇప్పటి వరకు మనం 10,000 బిలో 10,000, 7,000 to 10,000 చూసాం కదా. ఇప్పుడైతే కొంచెం ప్రైస్ పెంచుదాం. ఇది వచ్చేసి 22,000 వివో T4 5G, చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్. 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్. కెమెరా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. తర్వాత IQ Z10, ఇది కూడా 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, Gen 3 ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ప్రైస్ 21,999, కొంచెం అటు ఇటు అవ్వచ్చు, పర్లేదు. ఇదైతే కెమెరా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ, ఇది 20,000
128GB 8GB ర్యామ్. నెక్స్ట్ మోటోరోలా 5G, ఇదైతే 256GB 8GB ర్యామ్ అయితే వస్తుంది. స్టోరేజ్ కొంచెం ఎక్కువే, ప్రైస్ కూడా పర్లేదు. దెన్ ఇన్ఫినిక్స్, ఇది వచ్చేసి 256GB 8GB ర్యామ్, ప్రైస్ అయితే 24,999, 25,000. అండ్ అట్లానే నథింగ్ ఫోన్, ఇది కూడా పర్లేదు, బాగుంటుంది. నేనైతే రీసెంట్గానే విన్నాను ఈ మొబైల్ నేమ్, అంతకుముందు వరకు నాకు తెలీదు. పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, మా ఫ్రెండ్ కూడా యూస్ చేస్తుంది. దెన్ పోకో X7 Pro 5G 256GB అండ్ 8GB ర్యామ్, ప్రైస్ వచ్చేసి 23,000. ఇది కూడా కెమెరా పర్లేదు, బాగుంటుంది. అగైన్ రియల్మీ, ఇది వేరు, ఇందక్కడిది వేరు. ఇదైతే 23,000, 128GB 8GB ర్యామ్, అల్ట్రా 5G ఇది. అయిన తర్వాత మళ్ళీ శాంసంగ్ గ్యాలక్సీ M56 5G 28,000 అయితే పడుతుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్. శాంసంగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎలానో తెలుసు కదా, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. దెన్ తర్వాత IQ Neo 10R, ఇది 28,000 అయితే పడుతుంది. నెక్స్ట్ వివో T3 Ultra 128GB. దెన్ ఇందులో డిఫరెంట్ 2 కలర్స్ అయితే ఉన్నాయి, సిల్వర్ ఒకటి, లైట్ గ్రీన్ షేడ్ ఒకటి. ఇక్కడితో మనం మన బడ్జెట్ ఫ్రెండ్లీలో 10,000 నుంచి దగ్గర 30,000 వరకు మొబైల్స్ అన్నీ చూసాం. మరి నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ల్యాప్టాప్స్. సో ల్యాప్టాప్స్ని ఎలా చూస్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఫస్ట్, ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి అంటే మనం కన్సిడర్ చేయాల్సినవి 4: పర్ఫార్మెన్స్, డిజైన్, డిస్ప్లే అండ్ బ్యాటరీ లైఫ్. ప్రతి ల్యాప్టాప్లోని ఈ 4 ఫ్యూచర్స్ ఉంటాయా అంటే ఉండవు. మనకి ఏది కావాలంటే దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి అయితే బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి, అలానే గేమింగ్కి వాళ్ళకి కూడా కావాలి. బట్ గేమింగ్ ల్యాప్టాప్స్కి అంత బ్యాటరీ లైఫ్ అయితే ఉండదు, ఛార్జింగ్ ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో మనం దేనికోసం అయితే తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి తీసుకోవాలి. మనం ల్యాప్టాప్స్ని 2 టైప్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి వచ్చేసి కోడింగ్కి, ఇంకొకటి వచ్చేసి గేమింగ్ ల్యాప్టాప్. కోడింగ్కి అంత హై ప్రాసెసర్స్ ఏమీ అవసరం లేదు. బట్ కమింగ్ టు గేమింగ్ ల్యాప్టాప్స్ మీకు ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతాయి. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, డావిన్సీ అలాంటి హై సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ప్రాసెసర్స్ హైగా ఉండాలి. అండ్ గ్రాఫిక్ కార్డ్స్ కూడా ఉండాలి ప్రాపర్ ఎడిటింగ్కి. ఓన్లీ కోడింగ్ రిలేటెడ్ అయితే, అంటే ఓన్లీ కోడింగే చేసుకోగలమా, ఇంకే ఎడిటింగ్ చేసుకోలేమా అంటే అట్లా అని కాదు. బట్ మోస్ట్లీ కోడింగ్ యూస్ చేస్తాం. పెద్ద సాఫ్ట్వేర్స్ వాటికి పనిచేయదు, స్ట్రక్ అయిపోతుంది. యాజ్ పర్ లైట్, ఇది చాలా బాగుంటుంది. 13th జనరేషన్ కోర్ i3. ఈ బడ్జెట్లో అయితే i5 రాదు, i3నే వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 30,000. ఈ ల్యాప్టాప్ అయితే బాగుంటుంది. వెయిట్ కూడా పెద్ద ఏమి ఉండదు, 1 kg అట్లా ఉంటుంది అంతే. తర్వాత HP, ఇదైతే 12th జనరేషన్ i3 1215U. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సిరీస్ ఉంటాయి. అల్ట్రా లో, యూ అంటే అల్ట్రా లో, హెచ్ అంటే హై పర్ఫార్మెన్స్. మీరు కనుక ఎడిటింగ్ సైడ్ కానీ గేమింగ్ సైడ్ కానీ ఆటోమేటిక్గా ఆ సైడ్ ల్యాప్టాప్స్ అన్నట్లకి హై పర్ఫార్మెన్సే ఉంటుంది. కోడింగ్ అయితే అల్ట్రా లో యూ ఉంటుంది. అలా అని స్లో పర్ఫార్మెన్స్ అయితే ఏముండదు. బట్ కంపేర్డ్ టు యూ అనేది కొంచెం లోగా ఉంటుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి డెల్, ఆల్రెడీ తెలిసిందే, డెల్ బ్రాండెడ్. ఇదైతే 12th జనరేషన్ 8GB ర్యామ్, SSD అయితే 512GB SSD, Windows 11 అయితే సపోర్ట్ చేస్తుంది. అగైన్ HP 13th జనరేషన్ i3. ప్రైస్ వచ్చేసి 34,000 అయితే పడుతుంది. మీరు ఇంకా కార్డ్స్ ఏమన్నా ఇవి వాడితే కనుక కొంచెం తగ్గుద్ది. నెక్స్ట్ HP 15S AMD Ryzen 5000 16GB ర్యామ్, 512GB. ఇది కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అన్నీ లైట్ వెయిట్, కూల్గా ఉంటాయి ల్యాప్టాప్స్ అన్నీ. దెన్ లెనోవో, ఇది చెప్పనవసరం లేదు, మా ఫ్రెండ్స్ చాలామంది వాడుతున్నారు లెనోవో. ప్రైస్ వచ్చేసి 39,490. అండ్ దెన్ ఇప్పుడు మనం గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే చూద్దాం. Acer 12th జనరేషన్ i5, ఇదైతే కొంచెం చిన్నదే గేమింగ్స్లో. నెక్స్ట్ HP విక్టస్ గేమింగ్ ల్యాప్టాప్ Ryzen 5 5600H. ఇందాక చెప్పాను కదా యూ సిరీస్ H సిరీస్ అని ఉంటుందని చెప్పి, ఇదే అనమాట. ఇది 48,190 రూపీస్ అయితే పడుతుంది. చూసారా అక్కడ RX 6500M గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి. సో దట్ మనకి స్మూత్ ఇంటర్ఫేస్ అండ్ గేమింగ్స్ మంచిగా ఆడుకోవచ్చు. ఎడిటింగ్ కూడా సపోర్ట్ బాగా చేస్తాయి. HP ఇది కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ 60,000. దెన్ MSI, ఇది 55,977 పడుతుంది. i5 12450H. తర్వాత Acer ALG ఇంటెల్ కోర్ i5, ఇదైతే 13th జనరేషన్ 13420H. NVIDIA
G4 మొత్తం ఇవన్నీ. అండ్ ఇప్పుడు Asus Tough 15 ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్, నేను వాడేదైతే ఇదే. ఇక్కడ దీనికి ఉన్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే 1 year వరకు ఛార్జింగ్ బాగానే వచ్చింది. అంటే ఐ మీన్ ఒక 1.5 hour వరకు వాడితే ఛార్జింగ్ బాగానే ఉంటుంది. బట్ తర్వాత వచ్చేసరికి ఇప్పుడైతే ప్రెజెంట్ 1 hour కూడా కంప్లీట్గా ఛార్జింగ్ రావట్లేదు, అయిపోతుంది. సో ఇంకా గేమింగ్ ల్యాప్టాప్స్కి ఛార్జింగ్ అనేది అంత ఎక్కువ ఎఫిషియన్సీగా ఉండదు. బట్ ఎక్సెప్ట్ దట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, స్లో ఏం అవ్వదు, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత Acer Nitro V15 AMD, ఇది కూడా చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్. Acer అండ్ Asus Tough 15 రెండు కాంపిటేటివ్గా ఉంటాయి, ఓకే తీసుకోవచ్చు మీరు ఇవైతే. కాకపోతే వెయిట్ ఒకటే కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇది 2.1 kgs కదా. Asus Tough 15 అయితే 2.8 ఎంత ఉంటుంది, నియర్లీ 3 kgs ఉంటుంది. బ్యాగ్లో అది ఒకటి పెడితే సరిపోద్ది, ఈ మహా అయితే 2-3 books పడతాయి అంతే. యాజ్ ఎ డే స్కాలర్గా డైలీ ఆ ల్యాప్టాప్ పట్టుకెళ్ళి కాలేజ్కి మళ్ళీ తీసుకురావడం అనేది కొంచెం హార్డ్. బట్ హాస్టలర్స్కి అయితే అంతేం పట్టుకెళ్ళరు, ఇన్ కేస్ ఏమన్నా చేసుకోవాలంటే ల్యాబ్స్లోనే చేసుకుంటారు, ఆ రూమ్స్ అవి అక్కడే ఉంటాయి కాబట్టి పర్లేదు. ఒకవేళ మీరు కనుక మాకు పర్ఫార్మెన్స్ కావాలి, ఛార్జింగ్ కావాలి, ఎడిటింగ్కి గేమింగ్కి అన్నింటికి కావాలి అంటే గేమింగ్ సెట్ తీసుకోండి. లేదు మాకంత వెయిట్ ఉంటే, ఐ మీన్ ఒక్కొక్కరు ఒకలా ఇష్టపడతారు, ఒకళ్ళు ఆ గేమింగ్ ఇంటర్ఫేస్ ఉంటే ఇష్టపడతారు, కొంతమందికి అట్లా కాదు, డెల్ హెచ్పీలా లెనోవో ఇలా స్మూత్గా ఉంటే ఇష్టపడతారు. మీ ఇష్టం, అది ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఏదైనా ఫైనల్గా మనం అయితే చేసేది ఆ కోడింగ్, కానీ ఇది లాస్ట్కి అయితే అదే. హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.